హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది గిజుబాయి గారి గురించి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. మరి ఈ కొత్త టెట్ లో మనకి ఈ సిలబస్ అనేటటువంటిది లాస్ట్ టైం కూడా మెన్షన్ చేశారు. లాస్ట్ టైం కూడా ఎస్జిటి అండ్ ఎస్ఏ రెండింటిలో కూడా బిట్స్ అనేది కవర్ అవుతూ వచ్చాయి. మరి ఇప్పుడు చూస్తే ఈ గిజుబాయి, నీల్ సమ్మర్ హిల్, టోటోచాన్ టోమో పాఠశాల, మకరెంకో, జాన్ హార్ట్, పాలో పేరి, జిన్ పియాజే, బ్రూనర్, వైగాట్స్కి వీటి నుంచి బిట్ లేకుండా ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా ఉండట్లేదు. సో అందువల్ల మనం ఈ రోజు గిజుబాయి అండ్ నీల్ సమ్మర్ హిల్ పాఠశాల ఈ రెండింటి గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అయితే ఫస్ట్ గా చూస్తూ నెక్స్ట్ గిజుబాయికి సంబంధించినవి, నీల్ సమ్మర్ హిల్ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం ఈ రోజు చేయబోతున్నాం అన్నమాట. గిజుబాయి అండ్ నీల్ సమ్మర్ హిల్. అయితే గిజుబాయి బోధనా తత్వం ఏంటి? గిజుబాయి యొక్క బోధనా తత్వం ఏంటి అంటే పాఠశాల ఉపాధ్యాయుల యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి? పాఠశాల ఉపాధ్యాయుల యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి? ఉపాధ్యాయుల బోధనకు విలువైనటువంటి సూచనలు కూడా ఈయన చేయడం జరిగిందండి. గిజుబాయి అనగానే మీకు ఈ 2 పాయింట్స్ తప్పనిసరిగా గుర్తుండాలి. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. గిజుబాయి అంటూ ఆప్యాయంగా పిలువబడేటటువంటి గిరిజా శంకర్ భగవాన్జీ బడేగా. చూడండి ఫస్ట్ మనం మ్యాటర్ చదివాక ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. గిజుబాయి గిజుబాయిని ఆప్యాయంగా పిలువబడే గిరిజాశంకర్ భగవాన్జీ బడేకా. అంటే ఈయన యొక్క పూర్తి పేరు ఏంటంటే గిరిజాశంకర్ భగవాన్జీ బడేకా అనేది ఈయన యొక్క పూర్తి పేరు. పేరు పొందినటువంటి గుజరాత్ విద్యావేత్త. ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అంటే గుజరాత్ కి సంబంధించినటువంటి విద్యావేత్త. శిశు విద్యలో రావాల్సిన మార్పుల గురించి నిరంతరము శ్రమించారు. ఏ విద్య అంటే శిశు విద్యలో రావాల్సిన మార్పుల గురించి నిరంతరం శ్రమించి ఆలోచనలో ఆచరణలో సమంగా జీవించారంట ఈయన. విద్యాతత్వంలో ఇతడొక స్వాప్నికుడు. అంటే ఈ విద్యాతత్వం ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని కళ్ళకంటూ ఉండేవాడు. ఒక ఉపాధ్యాయునిగా చిన్న పిల్లల యొక్క జీవితాన్ని తీర్చిదిద్దే కళను సార్థకం చేయాలని గిజుబాయి అనేక ప్రయోగాలు చేశారు. చూడండి తనకు ఉపాధ్యాయుడిగా చిన్నపిల్లల జీవితాన్ని తీర్చిదిద్దాలని కళను సార్థకం చేయాలని ప్రయోగాలు చేశారు. గిజుబాయి తత్వంలో కేంద్ర బిందువు ఎవరు అంటే శిశువు. గిజుబాయి యొక్క తత్వంలో కేంద్ర బిందువు ఎవరు? ఇక్కడ చూడండి ఇది ఒక బిట్ గా రావచ్చు. కేంద్ర బిందువు శిశువు. అలాగే ఈయన గుజరాత్ విద్యావేత్త. ఈయన యొక్క పూర్తి పేరు గిరిజాశంకర్ బడేకా. సాంప్రదాయమైన పద్ధతులకు దూరంగా ఒక నూతన విద్యా విధానం ద్వారా మానవీయ సమాజాన్ని నిర్మించే స్వప్నంతో కృషి చేసినటువంటి విద్యావేత్త ఇతడు. ఇతని విద్యా విధానంలో పిల్లల ఆహ్లాదకరమైన ప్రపంచం ఉంది. ఊహలు రెక్కలు తొడిగి ఆనందమైన జీవితం కొరకు పిల్లలను ప్రేరేపించే సృజనాత్మకత ఉంది. ఆటపాటల ద్వారా పని యోగ్యత కోసం జ్ఞానం అనేటటువంటి సజావ లక్షణం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఉపాధ్యాయుడు కేవలం ఉద్యోగం జీతం అనేటటువంటి పరిమిత స్థాయిలో జడంగా బ్రతికేసే విధంగా కాకుండా ఆదర్శమూర్తిగా ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో ధైర్యంతో ఒక ఆశ కోసం జీవించే భావి ఉపాధ్యాయుల నిర్మాణం గిజుబాయి యొక్క కళ. చూడండి ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలని కళ్ళకన్నాడు. ఒక ఉద్యోగం జీతం కోసం పనిచేసేలా ఉండకూడదు. పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి విధంగా ఉండాలి. ఆదర్శమూర్తిగా ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో ఉండాలని ఈయన కళలు కన్నారు. ఉపాధ్యాయులు ఇలా ఉండాలని కళలు కనిన వారు ఎవరు? ఉపాధ్యాయుల లక్షణాలను గురించి కళ్ళ కన్ని వారు ఎవరు అంటే గిజుబాయి. అదే అతని యొక్క పుస్తకం ఏది అంటే పగటి కళ అనేటటువంటి పుస్తకం. చూడండి పగటి కళ అనేటటువంటి పుస్తకం ఎవరిది అంటే గిజుబాయి గారిది. ఇది మనకి రిపీటెడ్ గా వచ్చిందండి. ఒక 3 టైమ్స్ వచ్చింది ఈ బిట్ మనకి. విద్యకు సంస్కరణలకు సంబంధించినటువంటి భావనకు రూపకల్పన చేయడం, విద్యా బోధనకు సంబంధించినటువంటి వివిధ పద్ధతులను రూపొందించడం, వాటి ద్వారా అధ్యాపన కళకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను ఆకలించుకొని అందరికీ వివరించడం, తన సొంత దృష్టాంతం ద్వారా విద్యా బోధనను స్వీకరించిన సోదరులను ఆ పద్ధతులను అమలుపరచడానికి సిద్ధపరచడం చేసి దిశానిర్దేశం చేసిన వారు ఎవరంటే గిజుబాయి. ఓకేనండి. ఉపాధ్యాయుల్ని తీర్చిదిద్దాలనుకుని కళ్ళకంటూ పగటి కళను రచించారు. అదొక బిట్టిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ప్రాథమిక విద్యా బోధనలో సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తరాల పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీయ పద్ధతి, సమీకృత పద్ధతి, ఆంశిక పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణల పద్ధతి అనేటటువంటి పద్ధతుల్ని సూచించారు. ఎన్ని చూడండి ఇక్కడ. సంభాషణ ప్రశ్నోత్తరాల పద్ధతి 2, భాగస్వామ్య నాటకీకరణ 2,
సమీకృత ఆంశిక పద్ధతి, అలాగే సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణాత్మక పద్ధతి. మొత్తము 8 పద్ధతుల్ని ఈయన సూచించారు. అవి గుర్తుపెట్టుకోండి. మొదలైన అనేక పద్ధతుల్ని ఈయన సూచించారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క స్వతంత్ర ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం కల్పిస్తూ, స్వావలంబన దిశగా కృషి చేస్తూ విశాల దృక్పథం కలిగి ఉండాలి అని ఈయన అనుకున్నారు. నిరంతర అన్వేషకునిగా వృత్తి పట్ల నిబద్ధత, ప్రేమ కలిగి ఉండాలని గిజుబాయి తత్వం సూచిస్తుంది. అంటే ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలని కలలకు అన్నాడనమాట. సో నిరంతర అన్వేషకుడుగా ఉండాలి, వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి, ఉద్యోగం జీతం కోసం పనిచేయకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, ఇట్లాంటి లక్షణాలు ఉండాలని మరి కళ్ళకన్ని వారు ఎవరంటే గిజుబాయి. గిజుబాయి రచనలు ఉపాధ్యాయులకు స్ఫూర్తినివ్వడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా అనేక సూచనలు ఇచ్చాయన్నమాట. చూసారా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చాడు, ఉపాధ్యాయుల యొక్క లక్షణాలను కూడా తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకి సూచనలు ఇచ్చారు, ఉపాధ్యాయుల లక్షణాలని తెలియజేశారు. గిజుబాయి తత్వంలో పేరు పొందినటువంటి పుస్తకం ఏది అంటే పగటి కళ అండి. గిజుబాయి తత్వంలో పేరు పొందిన పుస్తకం ఏది అంటే పగటి కళ. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గిజుబాయి పుస్తకం ప్రాథమిక విద్యా బోధనలో వివిధ బోధనా పద్ధతులు సూచించబడ్డాయి. ఏ తరగతికి అని అడుగుతారు. ప్రాథమిక ఉన్నత మాధ్యమిక అని అడుగుతారు. బిట్టి ఇట్లా కూడా అడగొచ్చు. గిజుబాయి పుస్తకం అనేది ఏ స్థాయి వారికి ప్రాథమిక విద్యా బోధనలో వివిధ బోధనా పద్ధతులు సూచించబడ్డాయి. అలాగే ఈయన యొక్క రచనలు అనేవి చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల ప్రశ్నలు, తల్లిదండ్రులు కావడం కఠినం, తల్లిదండ్రుల తలనొప్పి, ప్రాథమిక పాఠశాలలో భాషా శిక్షణ, ఉపాధ్యాయులు అయినప్పుడు బాలల శిక్షణ, నా భావనలు, ప్రాథమిక పాఠశాలల్లో బోధనా పద్ధతులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల్లో లేఖావచనం, మాంటిసోరీ పద్ధతి 1 and 2. మనకి ఈ బిట్ అనేది రిపీట్ అయిందండి. మాంటిసోరీ పద్ధతి 1 and 2 అనేటటువంటి దాన్ని రచించిన వారు ఎవరని బిట్ రిపీట్ అయింది. ప్రాథమిక పాఠశాలల్లో చేతి వృత్తుల శిక్షణ 1 and 2, కథా బోధనా పద్ధతి, ఆడుతూ పాడుతూ, ఇవన్నీ ఈయన యొక్క రచనలేనండి. తల్లిదండ్రులు అని పేరు కనిపించిందంటే ఈయనదే గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల ప్రశ్నలు, తల్లిదండ్రులు కావడం కఠినం, తల్లిదండ్రుల తలనొప్పి, ఇవన్నీ 4 ఈయనవే. ప్రాథమిక పాఠశాలలో భాషా శిక్షణ, ప్రాథమిక పాఠశాలల్లో బోధనా పద్ధతులు, ప్రాథమిక పాఠశాల అని కనిపించిన ఈయనదే. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల్లో లేఖావచనం, ఈ 4 కూడా ఈయనవే. ఉపాధ్యాయులు అయినప్పుడు బాలల శిక్షణ, నా భావనలు, ఇది ఇంపార్టెంట్ అండి. బాలల శిక్షణ, నా భావనలు అనేది ఇంపార్టెంట్. సో ఇది గిజుబాయికి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నమాట. సో గిజుబాయి అనగానే మీకు ఏ బిట్స్ రిపీట్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు గిజుబాయి యొక్క పూర్తి పేరు ఏమిటి? గిజుబాయి గారి యొక్క పూర్తి పేరు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా అని. గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా అని చెప్పుకున్నాం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. నెక్స్ట్ వన్, గిజుబాయి విద్యాతత్వంలో కేంద్ర బిందువు ఎవరు? గిజుబాయి విద్యాతత్వంలో కేంద్ర బిందువు ఎవరు? శిశువు అని చెప్పారు కదా, శిశువు. కేంద్ర బిందువు ఎవరు అంటే శిశువు. గిజుబాయి బోధనా తత్వంలో కేంద్ర బిందువు ఎవరంటే శిశువు ఇస్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడికి కేవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బ్రతికేసే విధంగా కాకుండా ఆదర్శమూర్తిగా ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో, ధైర్యంతో ఒక ఆశ కోసం జీవించే భావి ఉపాధ్యాయుల నిర్మాణం ఈయన కళ. సో ఇలా కలగంటూ పగటి కళ అనేటటువంటి పుస్తకాన్ని రచించారు కదా. సో ఎవరి కళ అంటే గిజుబాయి గారి యొక్క కళ. ప్రసిద్ధి పొందినటువంటి పగటి కళ పుస్తకం రచయిత ఎవరు? ప్రసిద్ధి పొందిన పగటి కళ పుస్తకం రచయిత ఎవరు? ఇవన్నీ కూడా గిజుబాయికి సంబంధించినవే. గిజుబాయి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క స్వతంత్ర ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం కల్పిస్తూ స్వావలంబన దిశగా కృషి చేస్తూ విశాల దృక్పథం కలిగి ఉండాలని, ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చేటటువంటి తల్లిదండ్రులు కూడా అనేక సూచనలు చేస్తూ రచనలు చేసిన వారు ఎవరు అంటే గిజుబాయి. నెక్స్ట్ వన్, గిజుబాయి పుస్తకం ప్రాథమిక విద్యా బోధనలో సూచించేటటువంటి బోధనా పద్ధతి ఏమిటి? గిజుబాయి పుస్తకం అనేది ప్రాథమిక విద్యా బోధనలో సూచించిన బోధనా పద్ధతి ఏది? ఇవన్నీ కూడా సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తరాల పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీయ పద్ధతి,
సమీకృత, అంశ పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణల పద్ధతి. ఇవన్నీ కూడా 8 కూడా ఈయన ప్రాథమిక విద్యా బోధనలో సూచించినటువంటి బోధనా పద్ధతులే. నెక్స్ట్ వన్, మాంటిసోరీ 1 అండ్ 2 అనేటటువంటి రచన ఎవరిది? మాంటిసోరీ 1 అండ్ 2 అనేటటువంటి రచన ఎవరిది? ఇక్కడ చూడండి, ఈ రచనలన్నీ కూడా మీకు తప్పనిసరిగా తెలుసుకోవాలండి. తల్లిదండ్రులను కనిపించిన, ప్రాథమిక పాఠశాల అని కనిపించిన ఎక్కువగా గిజువై ప్రిఫర్ చేయొచ్చు. మాంటిసోరీ పద్ధతి 1 అండ్ 2, ప్రాథమిక పాఠశాలలో చేతి వృత్తుల శిక్షణ 1 అండ్ 2. ఇవి కూడా ఎనివే. సో మీకు కొన్ని కాకపోయినా కొన్నైనా గుర్తుంటాయి కదా. సో మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేసుకున్నారంటే తప్పనిసరిగా అన్ని కూడా గుర్తుంటాయి. మాంటిసోరీ 1 అండ్ 2 అనేటటువంటి రచన ఎవరిది అంటే గిజుబై గారిది. అదే విధంగా పిల్లలు తమకన్నా ఎత్తుకు ఎదగాలని, బంగారు భవిష్యత్తు వారు సొంతం కావాలని తల్లిదండ్రులు తమ యొక్క ఆదుర్దాను, లోపాలను, ఇది నీల్ సమ్మర్ హిల్ కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు నీల్ సమ్మర్ హిల్ ఒకసారి చూసాక ఆ ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఇప్పుడు నీల్ సమ్మర్ హిల్ బోధనా తత్వం అనేది ఎట్లా ఉంటుంది? నీల్ సమ్మర్ హిల్ బోధనా తత్వం ఎట్లా ఉంటుంది అంటే చూడండి, తల్లిదండ్రులు తమ యొక్క బంగారు భవిష్యత్తుపై ఆంక్షలు విధించకూడదు. వాళ్ళు సృజనాత్మక శక్తి కలిగి సహజ లక్షణాలను, ప్రతిభకు విలువ ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తారన్నమాట. అంటే పిల్లల పైన బలవంతంగా తల్లిదండ్రులు రుద్దకూడదు. వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలని పిల్లల పైన రుద్దకూడదు, బలవంతంగా రుద్దకూడదు అని నీల్ సమ్మర్ హిల్ బోధనా తత్వం అనేది తెలియజేస్తుంది. ఇది మెయిన్ పాయింట్. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్, సృష్టిలో తమ సంతతిని దీర్ఘకాలం పెంచి పోషించేటటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఏది అంటే మానవ జాతి మినహా మరి ఏ ప్రాణి కూడా నెత్తికెత్తుకోలేదు. అంటే వీళ్ళు ఒక మానవ జాతికి అలాంటి ఆలోచన ఉంది, దీర్ఘకాలం పెంచి పోషించేటటువంటిది. మరి అయితే ఈ పెంపకం అనేది ఏ విధంగా కొనసాగుతుంది, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది అందరినీ ఆలోచింపజేసేదిగా మారింది. ఇది వరకటి రోజుల్లో అంటే ఇంతకు ముందు రోజులతో పోలిస్తే ఈ రోజు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఈ శ్రద్ధ నిజంగా పిల్లలు మేలుకోరి జరుగుతుందా, లేక వారిని తాము సాధించలేని లక్ష్యాలను సాధించేటటువంటి పనిముట్టుగానో, తమ వారసత్వాన్ని కొనసాగించేటటువంటి సొత్తుగానో తల్లిదండ్రులు భావిస్తారా అని మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి సమయం ఇది. మన గందరగోళాల్ని, అయోమయాన్ని తొలగించి వాస్తవాన్ని, సహజత్వాన్ని ఆకలింపు చేసుకోవడానికి సరిగ్గా ఇక్కడే సమ్మర్ హిల్ యొక్క అనుభవాలు ఆధారమవుతాయి. అయితే నీల్ సమ్మర్ హిల్ చెప్పినట్లు నీల్ సమ్మర్ హిల్ చెప్పినట్లు పిల్లల పెంపకంలో నిజాయితీగా ఇది సంచలనాత్మక దృక్పథమే అవుతుంది. పిల్లలు తమకన్నా ఎత్తుకు ఎదగాలని, బంగారు భవిష్యత్తు వారి సొంతం కావాలని తల్లిదండ్రులు సహజంగా కోరుకుంటారు. ఈ క్రమంలో తమ ఆదుర్దాలను, లోపాలను తమకు తెలియకుండానే స్వచ్ఛమైనటువంటి పిల్లలకు అంటువారి మాదిరిగా సంక్రమింపజేసిస్తున్నారంట. మన బాల్యంలో సాధించలేకపోయినవి మన పిల్లలు పొందాలని ఆరాటపడటంలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని సహేతుకంగా తల్లిదండ్రులు కాస్తంత నిదానంగా ఆలోచించలేకపోతున్నారా అనిపిస్తుంది. ఈ వర్డ్స్ ఎవరు చెప్పారంటే నీల్ సమ్మర్ హిల్ యొక్క, ఇదంతా కూడా ముందు మాట అండి. ఈ ముందు మాటను రచించిన వారు ఎవరంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. అంటే తన యొక్క నీల్ సమ్మర్ హిల్ యొక్క అభిప్రాయాన్ని గురించి ముందు మాటగా చెప్పిన వారు ఎవరంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. అయితే ఇక్కడ నీల్ సమ్మర్ హిల్ తన యొక్క పుస్తకంలో ఏం రాసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. సమ్మర్ హిల్ అనేటటువంటిది ఒక స్వేచ్ఛాయుత పాఠశాల. మనకు బిట్ ఎట్లా ఇస్తారంటే సమ్మర్ హిల్ అనేటటువంటిది ఒక బోధనా తత్వం, ఒక వ్యక్తి పేరు, ఒక స్వేచ్ఛాయుత పాఠశాల పేరు, ఒక రచయిత పేరు, ఒక బాలిక పేరు అనేసి ఏదైనా ఆప్షన్ ఇవ్వచ్చండి. అప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి, సమ్మర్ హిల్ అనేటటువంటిది, నీల్ అనేటటువంటిది వ్యక్తి పేరు. నీల్ అనేటటువంటిది వ్యక్తి పేరు. మరి సమ్మర్ హిల్ అనేటటువంటిది ఒక స్వేచ్ఛాయుత పాఠశాల పేరు. సమ్మర్ హిల్ అనేది ఒక స్వేచ్ఛాయుత పాఠశాల పేరు అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి వ్యవస్థాపకుడు ఎవరంటే నీల్. ఆధునిక విద్యావేత్తగా ప్రసిద్ధికెక్కారు. అయితే ఒక విద్యావేత్తగా, ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా పిల్లలలో ప్రత్యక్ష సంబంధాలు, బాంధవ్యాలు ఉన్నటువంటి నీల్ తన అనుభవాలను శాస్త్రీయ పరిశీలనలను జోడించి పొందుపరిచినటువంటి విలువైన రచన
విలువైన రచన ఏది అంటే నీల్ సమ్మర్ హిల్ అన్నమాట. సమ్మర్ హిల్ చూడండి, ఈ సమ్మర్ హిల్ అనేటటువంటిది విలువైనటువంటి రచన. అయితే అనేక దేశాల్లోని ఒక ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో నీల్ రచనలు అనేటటువంటివి పాఠ్యాంశాలుగా తీసుకోబడ్డాయంట. ఈ సమ్మర్ హిల్ అనేటటువంటి పేరుతో ఈయన రచనలు కూడా చేయడం జరిగింది. పాఠశాల పేరుతోనే ఈయన రచనలు కూడా చేశారు. పిల్లల యొక్క క్రమశిక్షణ, అజమాయిషీ వ్యవహారం కాదని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల యొక్క శిక్షణ, అజమాయిషీ వ్యవహారం కాదని, అది ఎంతో శ్రమతో కూడుకున్నదని, అందుకోసం భాగస్వామ్యులందరూ కూడా అన్ని రకాలుగా సంసిద్ధులుగా ఉండాలని నీల్ హెచ్చరించారన్నమాట. అజమాయిషీ చేయకూడదు అని ఈయన చెప్తున్నారు. ఇంగ్లాండ్ లో, ఇది ఇంపార్టెంట్ అండి, ఇంగ్లాండ్ లోని సఫోక్ నందు 1921లో ప్రారంభించబడి తదుపరి లీస్టన్ కు మార్చబడి 40 ఏండ్లు నడపబడినటువంటి చిన్న బడి ఏది అంటే సమ్మర్ హిల్. చూడండి, సమ్మర్ హిల్ అనేది స్వేచ్ఛాయుత పాఠశాల. ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 1921లో స్టార్ట్ చేయబడింది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయబడింది అంటే ఇంగ్లాండ్ లోని సఫోక్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత లీస్టన్ కు మార్చారంట. తర్వాత సమ్మర్ హిల్ నందు 6 ఫారాలు తరగతులు అనేవి ఉంటాయి. ఎన్నో ఫారం వరకు ఉంటుందంటే 6వ ఫారం వరకు ఉంటుందన్నమాట. ఉంటాయి. పిల్లల వయసు బట్టి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్తారు. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి ఏ ఫారంకి వెళ్ళాలి అనేటటువంటిది ఉంటుందంట. సమ్మర్ హిల్ పిల్లలు తమకి ఇష్టమైనది చదవడానికి, అస్సలు చదవకుండా ఉండడానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. తమకి ఇష్టమైనది చదవచ్చు, లేదా పూర్తిగా చదవకుండా కూడా ఉండొచ్చు అంట. ఇతరుల స్వేచ్ఛ భద్రతలకు భంగం కలగనంత వరకు పిల్లలకు తమకి ఇష్టం వచ్చినట్లు చేసేటటువంటి స్వాతంత్ర్యం అనేది ఇక్కడ ఉంటుందట. స్వేచ్ఛ పనిచేస్తుందన్న సత్యాన్ని నీల్ నిరూపించారు. స్వేచ్ఛగా ఉంచితే వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు అని ఈయన నిరూపించారు. అయితే తమకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకోగలుగుతారని నీల్ అనుభవంలో చూడడం జరిగింది. సమ్మర్ హిల్లో స్వయం పాలన ఉండేది. మరి బడి అసెంబ్లీలో చూడండి, బడి అసెంబ్లీలో ప్రతి విద్యార్థికి టీచర్ తో సమానంగా ఓటు హక్కు ఉండేదంటండి. ఓటు ఉండేదంట. ఏ నిర్ణయమైనా అసెంబ్లీ ఆమోదించాల్సిందేనంట. చూడండి, ఇక్కడ టీచర్ కి విద్యార్థికి ఇద్దరికి ఓటు హక్కు ఉండేదంట. అక్కడ స్వయం పాలన ఉండేదంట. ప్రవేశాలు, ఉన్నతీకరణ కూడా విద్యార్థుల యొక్క అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగానే ఉంటాయంట. ప్రవేశాలైనా సరే, ఉన్నతీకరణ అంటే ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ మారాలన్నా సరే విద్యార్థులకు నచ్చితేనే మారుస్తారంట. హాజరు, అభ్యసనం అనేటటువంటిది కూడా స్వచ్ఛందంగా ఉంటాయంట. చూసారా? సో ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేర్చుకోవడం అవసరం లేదని నేను చెప్పడం లేదు, నేర్చుకోవడం ముఖ్యమైనదే కానీ అందరికీ కాదు. సృజనాత్మక శక్తి కలిగిన వారు తమ సహజ లక్షణాలను, ప్రతిభను అనుసరించి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించు సో తమకు కావలసిందేంటో స్వయంగా నేర్చుకుంటారు. తరగతి గదుల్లో నేర్చుకోవాల్సిందంట ఒత్తిడి చేయడం వల్ల ఎంత సృజనాత్మకత అణగారిపోతున్నదో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ వర్డ్స్ చెప్పిన వారు ఎవరంటే నీల్ సమ్మర్ హిల్. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొటేషన్. ఈ కొటేషన్స్ మీద మనకి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన పిల్లలు కొద్దిగా మాత్రమే ప్రగతి సాధిస్తున్నా, అస్సలు ఏమీ సాధించలేకపోతున్నా వేచి చూడడం నీళ్ళు యొక్క ప్రత్యేకత అట్లాంటిదన్నమాట. పిల్లల్ని బాధించకుండా, చెడగొట్టకుండా ఉంటే చివరికి వారు విజయం సాధించగలుగుతారనేది ఆయన యొక్క విశ్వాసం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశం అనేది ఒక్క ముక్కలో తేలిపోయింది. పిల్లల్ని బాధించకుండా, చెడగొట్టకుండా ఉంటే చివరికి వారు విజయం సాధించగలుగుతారనేది అతని విశ్వాసం. నిజాయితీకి స్థానం లేని అవాస్తవమైనటువంటి మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమైన ఈయన యొక్క అభిప్రాయం. ఇది కూడా పాయింటే. నిజాయితీకి స్థానం లేని అవాస్తవమైనటువంటి మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమని ఈయన యొక్క అభిప్రాయం. స్వయం పాలనకు అంతులేని విలువ ఉంటుందని నమ్మి ఆచరణలో చూపినటువంటి పాఠశాల సమ్మర్ హిల్ పాఠశాల అన్నమాట. స్వయం పాలనకు అంతులేని విలువ ఉంటుందని నమ్మి ఆచరణలో చూపినటువంటి పాఠశాల ఏది? మనకి ఇలా కూడా అడుగుతారు. సమ్మర్ హిల్ పాఠశాల. ఈ బిట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. తరగతి గది సాంప్రదాయ సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా, తరగతి గది సాంప్రదాయ సూత్రాలకి మరి చూడండి, ఇక్కడ రెండు పాయింట్లు. పిల్లల్ని కొట్టకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళ సృజనాత్మకత అనేది వెలికి వస్తుంది అని ఆయన
అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఇక్కడ ఒకటి చూడండి. తరగతి గది కూడా పనికి మాలిన చెత్త మర్యాదలు, అవాస్తవమైనటువంటి మర్యాదలు, అలాగే పనికిరాని అలవాట్లు ఉండనవసరం లేదు. సాంప్రదాయ సూత్రాలనేటటువంటికి వాటికి ప్రాధాన్యతనివ్వనవసరం లేదు. విద్యార్థుల సంతోషానికి, స్వేచ్ఛకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది ఇక్కడ. సో, ఇట్లాంటి విధానాన్ని ఈయన చెప్పారనమాట. తరగతి గది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం లేదు. అవి పనికిమాలిన సూత్రాలు కాకుండా విద్యార్థుల సంతోషానికి, స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనివ్వమంటుంది. పెద్దల జోక్యం పెరుగుతున్న కొద్దీ భయం, ఘర్షణ వాతావరణం ఏర్పడి నేర్చుకునేందుకు అవసరమైనటువంటి అభిరుచిని పొందలేక నిరాసక్తత, నిర్లిప్తత, వ్యతిరేక ప్రవర్తనలు కలుగుతాయని ఈ విధానం విశ్వసిస్తుందంట. చూడండి. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. పెద్దల జోక్యం అనేటటువంటిది ఉండొద్దు. భయం, ఘర్షణ వాతావరణం అనేది ఉండకూడదని చెప్తుంది. స్వీయ నియంత్రణ, స్వీయ శోధన, స్వీయ అభ్యసనకు మార్గదర్శకత్వాలవుతాయని తత్వం యొక్క నమ్మకం. చూడండి, నీల్ సమ్మర్హిల్ బోధనా తత్వంలో ఉండేటటువంటి సూత్రాలు ఏంటంటే స్వీయ నియంత్రణ, స్వీయ శోధన, స్వీయ అభ్యసన. స్వీయ నియంత్రణ, స్వీయ శోధన, స్వీయ అభ్యసన అనేటటువంటి ఉంటే వాళ్ళు ఏమైనా సాధిస్తారని చెప్పేసి ఈ తత్వము అభిప్రాయం పడుతుంది. మరి ప్రొఫెసర్ శాంతా సిన్హా గారి గురించి ఒకసారి చూస్తే, ఈయన ప్రముఖ సామాజికవేత్త అండి. పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంటే మనకు ముందు మాట రాశారు కదా నీల్ సమ్మర్హిల్ గురించి, అదనమాట. బాల హక్కుల కమిషన్ చైర్పర్సన్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. గుర్తుపెట్టుకోండి. మరి నీల్ యొక్క రచనలు ఏంటి? నీల్ యొక్క రచనలు చూస్తే టాకింగ్ ఆఫ్ సమ్మర్ స్కూల్, సమ్మరు, నీలు, ఇది మనకి గుర్తుండిపోద్ది. అలాగే ఏ డొమినీస్ లాగ్ బుక్, ది ప్రాబ్లం ఫ్యామిలీ, ద ఫ్రీ చైల్డ్, ఫ్రీడమ్ ఉంచాలంటారు. స్వీయ చరిత్ర, అలాగే ద లాస్ట్ మ్యాన్ అలైవ్, ద ప్రాబ్లం టీచర్. చూడండి, ద ప్రాబ్లం ఫ్యామిలీ ఇచ్చారు, ద ప్రాబ్లం టీచర్ ఇచ్చారు, ది ఫ్రీ చైల్డ్ ఇచ్చారు. హార్ట్స్ నాట్ హెడ్స్, అలాగే హృదయం అనేది మెదడులో ఉండదని. అలాగే ద ప్రాబ్లం చైల్డ్, ద ప్రాబ్లం పేరెంట్, చూడండి. ప్రాబ్లం చైల్డ్, ప్రాబ్లం పేరెంట్, ప్రాబ్లం టీచరు, ఇవన్నీ చూడండి. ప్రాబ్లం ఫ్యామిలీ, టీచరు, ప్రాబ్లం చైల్డ్, పేరెంట్, అలాగే టాకింగ్ ఆఫ్ సమ్మర్ స్కూల్, ద డొమినిస్ లాగ్ బుక్, స్వీ చరిత్ర, ద లాస్ట్ మ్యాన్ అలైవ్, ద ప్రాబ్లం టీచర్, ఇవన్నీ హార్ట్ నాట్ హెడ్స్, ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. పిల్లలు తమ కన్నా ఎత్తుకు ఎదగాలని, బంగారు భవిష్యత్తు వారి సొంతం కావాలని తల్లిదండ్రులు తమ యొక్క ఆతురతను, లోపాలను తమకు తెలియకుండానే స్వచ్ఛమైనటువంటి పిల్లలకు అంటువ్యాధి మాదిరిగా సంక్రమింపజేస్తున్నారు అనేటటువంటి మాటలు ఎవరివి అంటే నీల్ సమ్మర్హిల్ గారు. సమ్మర్హిల్ అనేది మనకి ఇట్లా బిట్టిస్తారని చెప్పాను కదా. సమ్మర్హిల్ అనేది ఏంటి? ఆయన రచించినటువంటి రచన కూడా సమ్మర్హిల్లే. మరి అది ఒక స్వేచ్ఛాయుత పాఠశాల పేరు కూడా సమ్మర్హిల్లే. ఎస్ నీల్ అనేటటువంటి వ్యక్తి అన్నమాట. శాస్త్రవేత్త ఎవరంటే ఎస్ నీల్. సమ్మర్హిల్ పై ముందు మాటను రచించిన వారు ఎవరు? ఈ సమ్మర్హిల్ యొక్క బోధనా తత్వం ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారని ముందు మాటను రచించిన వారు ఎవరంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు. ఈయన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త, జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అన్నమాట. ఈయన చైర్పర్సన్. నెక్స్ట్ వన్, 1921లో ఎప్పుడు స్థాపించబడింది మొట్టమొదటి అంటే 1921లో ఇంగ్లాండ్ లోని సపోక్ నందు ప్రారంభమై తర్వాత లీస్టన్ కు మార్చబడి 40 ఏళ్లు నడపబడుతున్నటువంటి ఒక చిన్న బడి ఏది? నీల్ సమ్మర్హిల్ పాఠశాల. పిల్లల యొక్క వయసు బట్టి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్ళడం ఈ పాఠశాలల్లో కలదు. ఇక్కడ 6వ ఫారం వరకు ఉంటుందన్నమాట. ఓటు హక్కు అనేటటువంటిది ఉంటుంది టీచర్లతో పాటు సమానంగానే. ఈ 6వ ఫారం వరకు కూడా ప్రవేశం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి నచ్చితేనే ప్రవేశం ఉంటుంది. ప్రమోషన్ కూడా, అంటే ఉన్న తరగతులు వెళ్ళడం కూడా అట్లానే ఉంటుంది. ఏ పాఠశాల అంటే నీల్ సమ్మర్హిల్ పాఠశాల. నెక్స్ట్ వన్, పిల్లలకు స్వేచ్ఛనిస్తే తమకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకుంటారని తన అనుభవం ద్వారా తెలియజేసిన వారు ఎవరు? పిల్లలకు స్వేచ్ఛనిస్తే వాళ్ళు తమకు ఏది కావాలో తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకుంటారని తన అనుభవం ద్వారా తెలియజేసిన వారు ఎవరు? నీల్ సమ్మర్హిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బడి అసెంబ్లీలో ఉపాధ్యాయులతో సమానంగా విద్యార్థులకు కూడా ఓటు హక్కు ఉండి ఏ నిర్ణయమైనా అసెంబ్లీలో ఆమోదిస్తూ
స్వయం పాలన ఉండేటటువంటి పాఠశాల ఇది. బడి అసెంబ్లీలో ఉపాధ్యాయులతో సమానంగా విద్యార్థులకు ఓటు హక్కు ఉండి ఏ నిర్ణయమైనా అసెంబ్లీలో ఆమోదిస్తూ స్వయం పాలన గల పాఠశాల ఇది. స్వయం పాలన అనేది మంచి వర్డ్ అండి. ఇది మనకి బిట్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ పాఠశాల ఏదంటే నీల్ సమ్మర్హిల్ పాఠశాల. నెక్స్ట్ వన్, నేర్చుకోవడం అవసరం లేదని నేను చెప్పడం లేదు. నేర్చుకోవడం ముఖ్యమే కానీ అందరికీ కాదు. సృజనాత్మక శక్తి కలిగిన వారు తమ సహజ లక్షణాలను ప్రతిభను అనుసరించి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. సో తాము కావాల్సింది ఏమిటో స్వయంగా నేర్చుకుంటారు. తరగతి గదిలో మనం నేర్చుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల ఎంత సృజనాత్మకత అణగారిపోతుందో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ మాటలు ఎవరివి అంటే నీల్ సమ్మర్హిల్, నీల్ అన్నమాట. నెక్స్ట్, నిజాయితీకి స్థానం లేని అవాస్తవమైనటువంటి మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమైన భావించిన వారు ఎవరు? చూడండి, నిజాయితీకి స్థానం లేని అవాస్తవమైన మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమైన భావించిన వారు ఎవరు? నీల్ సమ్మర్హిల్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.